మీరు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? అయితే పూర్తయిన ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయాలా లేక అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయాలా అనే సందేహంలో ఉన్నారా? ఒక దాంట్లో రిస్క్ తక్కువ, మరొక దాంట్లో లాభాలు ఎక్కువ. మరి ఏది బెస్ట్ ఆప్షన్ తెలుసుకోవాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అంటే ఇంకా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్. వీటికి తక్కువ పెట్టుబడి, భవిష్యత్తులో ఎక్కువ రాబడి, ఇంకా దశల వారీగా పేమెంట్ చెల్లించే వెసులుబాటు కూడా ఉంటుంది. కానీ బిల్డ్ ట్రాక్ రికార్డు సరిగా లేకపోతే, అనివార్య కారణాల వల్ల ప్రాజెక్టు నిలిచిపోతే, కారణం ఏదైనా హ్యాండ్ ఓవర్ ఆలస్యమైతే మీ ఇన్వెస్ట్మెంట్ కష్టాల్లో పడే ప్రమాదం ఉంది. మరోవైపు కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్, ఇది సురక్షితమైన ఆప్షన్. బిల్డర్ ఆలస్యం చేసే అవకాశమే లేదు. ప్రాపర్టీ వెంటనే హ్యాండ్ ఓవర్ అవుతుంది. కానీ దీనికి ధర అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ కంటే ఎక్కువగా ఉంటుంది. మరి మీకు బెస్ట్ ఆప్షన్ ఏది? మీరు కొత్త ఇన్వెస్టర్ అయితే కంప్లీటెడ్ ప్రాజెక్ట్ సేఫ్ అండ్ బెస్ట్ ఆప్షన్. హై రిటర్న్స్ కోసం రిస్క్ తీసుకోవచ్చు అనుకుంటే అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ట్రై చేయొచ్చు. కానీ డిసిజన్ తీసుకునే ముందు ప్రాజెక్ట్ అనుమతులు, బిల్డర్ ట్రాక్ రికార్డ్, ఫండింగ్ స్టేటస్ వంటివి తప్పనిసరిగా చెక్ చేయండి. ఇలాంటి మరిన్ని విలువైన రియల్ ఎస్టేట్ టిప్స్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం క్లియర్ టైటిల్ అసెట్స్ యూట్యూబ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.